4 సంస్థలు 7,592 కోట్లు, 5,200 మందికి ఉపాధి కల్పించేలా పెట్టుబడుల ఒప్పందాలు. తొలి విడతగా 12 ఎంఎస్ఎంఈ పార్కులు, పారిశ్రామికీకరణతో యువతకు ఉపాధి, అనుమతులు వచ్చిన వెంటనే పల్లెల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు. ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు. మీ సేవ యాప్ ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు. చిత్రంలో భవేష్ మిశ్రా, మల్సూర్, రవికిరణ్, నిర్మలా జగ్గారెడ్డి, జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి అట. ఏంది మీ సేవ యాప్? తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా, దేశంలోని అగ్రగామిగా తీర్చిదిద్దుతామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పెట్టుబడులతో యువతకు ఉపాధి కల్పించి తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ను మరింత పెంచుతామన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు జారీ చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రగతిని నిలువరించాలని చాలామంది విషప్రచారం చేసినా గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఏడాదిలో ప్రజాప్రభుత్వం చేసి చూపించిందన్నారు. అసలు మీ సేవ యాప్ ఏంది? ఈ మీ సేవ యాప్లు లేకపోతే ఇంకోటి దగ్గర ఈ జయేష్ రంజన్ లాంటోడు, అరవింద్ కుమార్ లాంటోడు నిలబడ్డాడంటేనే అది ఆగమైన వ్యవహారం అని చెప్పాలి. దొంగలంతా ఫుల్లీ కరప్టెడ్ ఐఏఎస్లు వీళ్ళు. స్థిరాస్తి రంగంలో తెలంగాణ ప్రపంచంలో నెంబర్ 1గా ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ఇక్కడ ఒక హోటల్లో ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు టీ ఫైబర్ ప్రాజెక్ట్, ప్రజలకు పౌర సేవలు అందించేందుకు మీ సేవ యాప్ను ఆవిష్కరించారు. మంత్రి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ 4 సంస్థలతో 7,592 కోట్ల పెట్టుబడులతో 5,200 మందికి ఉపాధి కల్పించేలా ఒప్పందాలు చేసుకున్నారు. టెక్నాలజీ వినియోగించి రైతులకు సురక్షితంగా రుణాలు ఇచ్చేందుకు హెచ్డిఎఫ్సి ఒప్పందం చేసుకుందని, తద్వారా 30 రోజుల్లో పొందే రుణాన్ని రైతులకు 2 రోజుల్లోనే తీసుకునేందుకు అవకాశం లభించిందని మంత్రి చెప్పారు. తొలి విడతగా 12 ఎంఎస్ఎంఈ పార్కులు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ పార్కుల కోసం కేటాయించిన 2,000 ఎకరాల్లో 1,200 కోట్ల ఖర్చుతో ఏడాదిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. మళ్ళీ ఇక్కడ భూమి ఉన్నది చూడండి, 2,000 ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ. మరి అది ఎక్కడ భూమో ఏడు నుంచి సేకరించారు. ఇవి ఆ ఎంఎస్ఎంఈ పార్కులు ఇవట. ఎక్కడిది? సిద్దిపేటలో 4. ఎక్కడ? సిద్దిపేటలో మెదక్, తూప్రాన్, ఘన్పూర్ 498 ఎకరాలట. సిద్దిపేటలో మల్కాజ్గిరి, ఘట్కేసర్, మాదారం 319 ఎకరాలట. సిద్దిపేటలో జిల్లా సిద్దిపేట, చౌటుపల్లి, తోటపల్లి, జనగామ 128 ఎకరాలు. సిద్దిపేటలోనే సిద్దిపేట, కొండపాక, దుద్దెడ 105 ఎకరాలు. అండ్ నెక్స్ట్ యాదాద్రి జిల్లాలకు సంబంధించి అడ్డగూడూరు, రేపాక 185 ఎకరాలు, తుర్కపల్లి 141 ఎకరాలు, చౌటుప్పల్, దండుమల్కాపూర్ ఫేజ్ 2 59 ఎకరాలు, రామగిరి, మేడిపల్లి పెద్దపల్లి జిల్లా రామగిరి, మేడిపల్లి 218 ఎకరాలు, వనపర్తిలో సంకిరెడ్డిపల్లి, కోయినాపల్లి, కొత్తకోట 141 ఎకరాలు, ఖమ్మం, మధిర, ఎందపల్లి 84 ఎకరాలు, భూపాలపల్లి, ఘన్పూర్, మైలారం 60 ఎకరాలు, సంగారెడ్డిలో అలియాబాద్, తొగరల్లి 57 ఎకరాలు. సో ఈ ప్రాంతాల్లో భూమి సేకరిస్తారా? సేకరించేసి ఉన్నదా? సేకరిస్తారేమో. సో ఇవన్నీ కూడా చిన్న పరిశ్రమలట. గత ప్రభుత్వంలో కాగితాలపైనే రాయితీలు. గత ప్రభుత్వం చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను పట్టించుకోలేదు. అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. 2016 నుంచి ఈ పరిశ్రమలకు సంబంధించి 4,000 కోట్ల రాయితీలు కాగితాలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక పాలసీ ప్రకటించింది. రాయితీలు ఇస్తున్నాం. గతంలోని రాయితీలన్నీ ఒక విధానం ద్వారా దశల వారీగా మంజూరు చేస్తాం. రాష్ట్రంలో మహిళల కోసం 119 మినీ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టాం. అసలు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు అల్టిమేట్గా ఏంది? కంపెనీ వస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది అన్నది మీ పాయింట్. ఏమంటున్నారు మీరు? 4 సంస్థలు రాబోతున్నాయి, 7,592 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి. దీని ద్వారా 5,200 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఏవి? ఈ 12 పార్కుల ద్వారా. మీరు అసలు చెక్ చేయాల్సింది, మీరు ఒకసారి రివ్యూ చేయాల్సింది, ఇప్పుడు ఉన్న ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీలో పనిచేస్తున్న తెలంగాణ వాళ్ళు ఎంతమంది, స్థానికులు ఎంతమంది ఒకసారి లెక్కలు తీయండి. మొత్తం బీహారు, యూపీ ఇట్లాంటి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. ఇక ఒకవేళ అది ఫార్మా కంపెనీ అనుకోండి, మొత్తం పై పోస్టులన్నీ ఇంజనీరింగ్ లేకపోతే టెక్నికల్ పోస్టులన్నీ కూడా పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చుకొని, ఇక్కడ ప్రాణాలు పోయే పోస్టులు ఉంటాయి కదా, ఏది ఆ విషాన్ని పీల్చే పోస్టులు, చిన్నవి లేబర్ పనులు, ఆ లేబర్ మొత్తం తెలంగాణ వాళ్ళని పెట్టేస్తారు. ఇది జరుగుతున్నది. ఫస్ట్ మీరు వచ్చిన కంపెనీలు, ఉన్న కంపెనీల్లో ఉన్న తెలంగాణ ఉద్యోగుల సంఖ్య లెక్క తీయండి.
వాడు కంపెనీ పెట్టిన తర్వాత గవర్నమెంట్ నుంచి రాయితీలు తీసుకొని గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా లబ్ధి పొంది భూమి తీసుకొని నీళ్లు తీసుకొని సమస్త వనరులు తీసుకొని మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తలేరు. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆసక్తి. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దావోస్, అమెరికా, కొరియా టూర్లకు వెళ్ళినప్పుడు దాదాపు 73,000 కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. స్థానికంగా ఉండే సంస్థలు 20,000 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి చూపించాయి. టీజీఐ పాస్ ఇప్పటికే 41,000 మందికి ఉపాధి కల్పించే 1,597 యూనిట్లకు ఆమోదం తెలిపింది. మరో 10,000 కోట్ల పెట్టుబడులతో కూడిన 8,882 యూనిట్లు ఆమోద దశలో ఉన్నాయి. 70 నుంచి 80,000 కోట్ల పెట్టుబడులతో 16 మెగా ప్రాజెక్టులు వస్తే ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం 14,433 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. తద్వారా 8,894 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ఏడాదిలో టీజీఐఏసీ ద్వారా 368 పరిశ్రమలకు భూ కేటాయింపులు చేశాం. ఈ పరిశ్రమలు 9,000 కోట్ల పెట్టుబడులతో 33,000 మందికి ఉపాధి అందించబోతున్నాయని మంత్రి వివరించారు. ఒప్పందాలట. ప్రీమియర్ ఎనర్జీస్ అనే సంస్థ 1950 కోట్లతో సోలార్ ఇన్గోట్స్, అల్యూమినియం ప్లాంట్, ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సంస్థ 3,342 కోట్ల ఖర్చుతో రకరకాల ఒప్పందాలు ఏవో చేసుకున్నారట.